ఆంధ్రప్రభకు స్వాగతం. పశ్చిమ బెంగాల్ ఎన్నికల తరువాత జరిగిన పరిణామాలు మనకు తెలుసు. ముఖ్యంగా మమతా బెనర్జీ గారు ఘోర పరాభవం తర్వాత ఆవిడ ప్రవర్తన, ఆ పార్టీ మనుగడ, ముఖ్యంగా మమతా బెనర్జీ గారి యొక్క రాజకీయ అస్తిత్వానికే ఒక ఒక సవాల్‌గా మిగిలింది ఈ బెంగాల్ ఎన్నికల తర్వాత పరిణామాలు. దీని గురించి మనం ఈరోజు వీడియోలో చర్చిద్దాము. ముఖ్యంగా ఆంధ్రప్రభ పత్రిక ఇటీవల ఒక ఆర్టికల్ ప్రచురించింది. మమతా బెనర్జీ పతనము, దాని నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలు. ఆ ఆర్టికల్ రాసినటువంటి శ్రీ పెంటపాటి పుల్లారావు గారు జూమ్ లైన్‌లో అందుబాటులో ఉన్నారు. వారితో చర్చించి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మీరు రాసిన ఆర్టికల్ మాకు విశేష ప్రజాదరణ పొందింది. చాలా మంచి అప్లాస్ వచ్చినాయి సార్. సో అసలు కమ్యూనిస్ట్ కంచుకోట అయినటువంటి బెంగాల్‌ని ఆమె హస్తగతం చేసుకొని 3 సార్లు అప్రతిహతంగా ఆవిడ రాజ్యాన్ని పరిపాలించింది. అసలు ఎందుకు ఈ మార్పు జరిగింది సార్? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇచ్చారు సార్. ఆమెకి. 2011లో ముఖ్యమంత్రి అయింది. 2014లో 2016లో మెజారిటీ పెరిగింది. 2021లో మెజారిటీ పెరగలేదు. బాగా మంచి రిజల్ట్ వచ్చింది. 200 ఎమ్మెల్యేల పైన వచ్చారు 209. కానీ వచ్చింది ఏంటంటే మెయిన్ వీక్నెస్. ఎవరికైనా అధికారంలో వచ్చాక వెంటనే అధికార పొగరు వచ్చేస్తారు. అంటే కొంతమంది పొగరంటారు, కొంతమంది దూరంగా ఉన్నారంటారు, కోర్టు వచ్చి ఎవరిని రానివ్వలేదు. ఏదైనా అధికార పొగరు, యారగెన్స్ ఆఫ్ పవర్, అది కాసుకోవాలి, అది రానివ్వకుండా చూడాలి. అది చాలా ముఖ్యం. ఆమె అది చేసుకోలేకపోయింది. తర్వాత ఆమెకి ఇంకా ఒక ఫార్ములా మీద వెళ్తే చాలు, నాకు 32% మైనారిటీ ఓట్స్ ఉన్నాయి, అది ఇచ్చేస్తే ఎలక్షన్ అయిపోయింది కదా, ఇంకా వాళ్ళకే వెనకాల చూసుకుంటే యాంటీ పోలరైజేషన్, వ్యతిరేకత వచ్చింది. ఎప్పుడు అనుకోని జరిగింది బెంగాల్లో. ఏదో బెంగాల్లో బీజేపీ బాగా చేస్తుంది, 100 సీట్లు వస్తాయి, 294కి 78 నుంచి 110 వస్తాయి అనుకున్నారు. కానీ ఇలా 200 చిల్లర వచ్చేస్తాయి అనుకోలేదు. దాంతోపాటు ఆమెకు వచ్చిన 80 మంది ఎమ్మెల్యేలు 60 మంది వెళ్ళిపోతారు వెంటనే ఒక 15 రోజుల్లో, అది ఎవరు అనుకోలేదు. సో ఇది వచ్చింది ఏంటంటే 15 సంవత్సరాల్లో అంటే ఒక తరం పరిపాలించింది. ఒక తరం, ఒక ఇండివిజువల్. అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఒక పార్టీ పరిపాలించింది 34 సంవత్సరాలు. సో అది ఆటోమేటిక్గా చాలా జాగ్రత్తగా ఉండకపోతే చెడ్డ మాత్రం వచ్చేస్తాయి. ఏ పరిపాలన అయినా చెడ్డ అంతా వచ్చింది, కాసుకోలేకపోయారు. వ్యతిరేకంగా బీజేపీ ఉన్నది, బలమైన నాయకత్వంలో ఉన్నారు, రాష్ట్రంలో పెద్ద నాయకత్వం ఢిల్లీలో ఉన్నారు, ప్రభుత్వం ఉన్నది, అన్ని విధాలుగా అడ్డుకున్నారు, ఓడిచ్చేసారు. ఆమె కొన్ని విషయాలు నేను రాసింది ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈ యారగెన్స్ ఆఫ్ పవర్, అధికార పొగరు, 2 కరప్షన్, 3 క్రైమ్ జరుగుతుంది, ఎవరు ఆప్ చేయలేము. క్రైమ్ అండ్ లా అండ్ ఆర్డర్కి తేడా ఉన్నది. లా అండ్ ఆర్డర్ అంటే ఎవరో వెళ్ళి వస్తున్నాం 100 మంది మీ ఇంటి మీద పడటానికి 1000 మంది రోడ్డు ఎక్కుతా ఉంటాం. క్రైమ్ అంటే ఇండివిజువల్, వాడిని వీడిని చంపుకోవటం, విరోధం, నేబర్సు ఇవన్నీ. సో అక్కడ లా అండ్ ఆర్డర్ కూడా మెయింటైన్ చేయలేకపోయింది. రెండోది ఏంటంటే ఎప్పుడైనా క్రైమ్ బయటకు వస్తే ముఖ్యమంత్రిగా ఓ మహిళగా ఖండం చేయలేదు, ఇది జరగలేదు, వాళ్ళు తప్పు చేశారు, ఎందుకో అలా చేస్తా వచ్చింది. సో మధ్యతరగతి వాళ్ళు అందరూ ఆమెతో ఎవరు ఉండేవారో వ్యతిరేకమైపోయారు, మర్యాద పోయింది. ఇంకా 40% ఓట్లు వచ్చినాయి, 40% ఓట్లు వచ్చినాయి అంటే అది ఆమె గెలుస్తుందని వేశారు, భయపడేశారు. 50 ఇంకా అదేం ఉండదు, చాలా కష్టం. ఎప్పుడైతే పాలిటిక్స్లో ఫెయిల్ అవ్వారో మళ్ళీ రావటం కష్టం. పెద్ద పార్టీ ఉండి పెద్ద వ్యవహారం ఉంటే కానీ మళ్ళీ అలా ఫుల్ ఫోర్స్గా రావటం కష్టం. కానీ ఫ్యూచర్ వదిలేస్తే ఇప్పుడు చెప్పేది ఆమె సొంతంగా చేసిన తప్పులు ఇవన్నీ చేసింది. వంశం ఉన్నది, ఆమె నెవ్యూ పెట్టుకుని ఆయన ముఖ్యమంత్రి కంటే ఎక్కువ పవర్ఫుల్గా చేసేవాడు. తర్వాత అలాగంటే ముఖ్యం బెంగాల్లో కొద్దిగా సెన్సిటివ్గా ఉంటారు, అప్పర్ క్లాసు మధ్య తరగతి వాళ్ళు బాగా సెన్సిటివ్గా ఉంటారు. వాళ్ళకి చిరాకు విరక్తి వస్తే పూర్తిగా వాళ్ళు వ్యతిరేకత చూపెట్టారు ఆమెకి. సార్ కమ్యూనిస్టులు సుమారుగా 34 సంవత్సరాలు పరిపాలించారు ఇందాక మీరు చెప్పినట్టుగా. సో అక్కడ పూర్తిగా అంటే అక్కడ ఉన్నటువంటి ఈ ముఠా రాజకీయాలు కానీ లేకుంటే వీళ్ళ యొక్క రౌడీలు బాగా దాన్ని హస్తగతం చేసుకోవడం, ఇదంతా ఒక ఎత్తు. దీనిని ఆవిడ ఛేదించగలిగింది. అయితే ఈ కమ్యూనిస్టు పరిపాలనలో ఉన్నటువంటి ఈ ముఠా రాజకీయాలు కానీ లేకుంటే వీళ్ళే మొత్తం మళ్ళీ ఇదే టీఎంసీలోకి వచ్చేసారనేది
ఒక ఒక వార్తలు వినిపిస్తున్నాయి సార్. అది ఎంతవరకు వాస్తవం? కొంతవరకు అధికారం వచ్చింది. అక్కడ ఎవరైతే చిన్న కాంట్రాక్టర్లు, చిన్న నాయకులు ఊరిలో, పంచాయతీల్లో, మండల్స్‌లో, బ్లాక్స్‌లో ఎక్స్‌ప్లాయిట్ చేస్తారో వాళ్ళందరూ మారిపోయారు. హ్మ్. అధికారం వచ్చిన వాళ్ళ సొంతానికి. సో, తప్పకుండా వాళ్ళ పాత ప్రాక్టీసెస్ తీసుకొచ్చి అన్నిటికంటే ముఖ్యం కంట్రోల్ చేయలేకపోయారు. ఒక పెద్ద మెడికల్ కాలేజ్‌లో ఒక అమ్మాయి ఆర్‌జీ. చంపేశారు. హ్మ్. ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజ్. ఆర్‌జీ ఆమె కాలేజ్. రియాక్షన్ ఏంటి? ఆమె ఏం చేస్తుంది అక్కడ? ఆ హ్మ్. రాత్రా? ఆవేళ అక్కడ వెంటనే తప్పైపోయింది. యాక్షన్ తీసుకుంటాం. ఆ ప్రిన్సిపల్‌ని బయటికి తరిమేయటం. ఏం చేయలేడు. సార్. ఆ ప్రిన్సిపల్‌ని ప్రొటెక్షన్ చేసింది. అలాంటి ఎన్నో ఇన్‌స్టెన్సెస్ వచ్చాయి. సందేశ్ కాళీ అనే ఊర్లో ఆడవాళ్ళందరూ కంప్లెయింట్ చేశారు. వాళ్ళ మీద క్రైమ్స్ చేశారు. ఆ! ఆమేం పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ మనిషి ఎవరైతే అక్కడ ఎక్కువ సఫర్ అయిందో ఎమ్మెల్యే అవ్వారు. మంత్రి కూడా అయిందో లేదో తెలీదు గానీ ఎమ్మెల్యే మాత్రం సార్. ఇంటికెళ్ళి పనిచేసేది. ఆ! సో, అలాంటి రియాక్షన్ మమతా బెనర్జీకి వచ్చింది. ఆమె నుంచి పాఠాలంటే పొగరు. తప్పదు ఈ హ్మ్. మాట వాడతాం. అధికార పొగరు, ధన పొగరు, మేధావి పొగరు సార్. ఇవన్నీ ఉన్నాయి కదా! ఆ! అది మీకు ధనం ఉన్నది మీకు పొగరుంటే ఉండనియి. మాకు సంబంధం లేదు మీ ధనం అది. హ్మ్. మీకు మేధావి పొగరు ఉన్నదంటే ధైర్యం. అధికారం అంటే అధికారం మా మీద చెలాయిస్తారు కదా! హ్మ్. సో, అధికార పొగరు చాలా రియాక్షన్ వస్తాయి. మమతా బెనర్జీ ఆమె చుట్టూరా ఉన్న వాళ్ళకి రావటం అది పెద్ద విషయం అయిపోయింది. సో, అది ఇప్పుడు మళ్ళీ ఓడిపోయాక నెల ఇంకేం చేస్తది ఫ్యూచర్ అదెవరు మనమేం చెప్పట్లేదు. అవును. అయిపోయింది, అవ్వలేదు, పైకొస్తది అది వేరే విషయం. డిఫీట్ మాత్రం ఇంత పెద్ద డిఫీట్ వస్తదని ఎవరు అనుకోలేరు. 33% 32% మైనారిటీ ఓట్స్ ఉన్నాయి. దాంట్లో 32 ఓట్లు 100 28 ఆమెకెళ్ళినాయి హ్మ్. మైనారిటీ. మిగిలిన 68, 70లో ఆమెకి 12 ఓట్లొచ్చాయి సార్. హిందూస్. సో, ఆ పాటు చేసుకోకుండా ఉండవలసింది. కేర్‌ఫుల్‌గా, మోడరేట్‌గా, పెద్ద మనిషి తరాగా ఉండుండి, ఈజీగా మళ్ళీ ఉండదు. అదే కాకుండా రోజు కాంట్రోవర్సీ. కాంట్రోవర్సీ. ఏదో తగు. హ్మ్. అదెలాగుంటాదంటే ముందల చాలా ఆడంబరంగా ఉంటాది. ఇంత న్యూస్ వస్తుందా? ఇంత గొప్ప రోజు రోజుకి అస్తమానం రాగానే ఈ అలసటొచ్చేసింది. ఆమె తాంత్రిక్ నాట్యాలు చూసి అందరికీ ఇంకా అలసటొచ్చింది. ఆమె మాటలు, ఆమె వ్యవహారం, హ్మ్. ఆమె చేసే పని వచ్చింది. అలాగా అక్యుములేట్ అయిపోయి ఇంక తిరుగు లేకుండా కొట్టారు. సార్, ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరైతే సువేంద్ర అధికారి ఉన్నారో, వీరు అంతకు ముందు ఎన్నికల్లోనే ఆమె నుంచి దూరమయ్యాడు. ప్రతిపక్ష నేతగా కూర్చున్నాడు. సో, అక్కడేమైనా ఆమె అంటే మిస్టేక్ చేసిందంటారా? ఆమెను సువేంద్ర అధికారిని దూరం చేసుకోవడం? వీళ్ళ అధికారే కాదు లక్షల మందిని దూరం చేసుకున్నది ఆమె నెఫ్యూ. హ్మ్. వాళ్ళు పొగరుమొత్తనంతో దూరంగా ఉండటం, ఎవరి మాట వినకపోవటం, ఒక మహారాణిలాగా ప్రవర్తించటం, ఎవరిని కలవకపోవటం, హ్మ్. మంచి నిర్ణయాలు తీసుకోకపోవటం. సువేందర్ అధికారి ఆమెతో 20 సంవత్సరాలున్నారు. పెద్ద రాజకీయ ఫ్యామిలీ. ఫాదర్ ఎంపీగా ఉన్నారు. ఆ! బ్రదర్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నారు. మంత్రిగా ఉన్నారు. హ్మ్. 2020లో వదిలేసాడు. ఆశ్చర్యపోయారింక. సార్. అధికారి వదిలేసాడంటే ఆమెకి రైట్ హ్యాండ్. హ్మ్. తర్వాత చెప్పేది మళ్ళేం పట్టించుకోవట్లేదు. నన్ను తగ్గించాలని ట్రై చేస్తున్నారు. ఆమె నెఫ్యూ. నాకున్న వ్యతిరేకులందరినీ ఇక్కడ పెంచుతున్నారు నా జిల్లాలో. నా మీద పోటీ నన్ను అల్లరి చేయమని హ్మ్. వెళ్ళిపోయాడు. 2021 అసెంబ్లీ ఎలక్షన్‌లో ఆమె గొప్పగా ఎళ్లి నందిగ్రామ్ అని ఎక్కడైతే వాడు పోటీ చేస్తాడో వాడు పోటీ చేసి హ్మ్. ముఖ్యమంత్రిగా ఓడిపోయింది. మళ్ళీ 2026లో భవానీపూర్ అని ఇంకో చోట ఆమె ఎక్కడైతే ఎమ్మెల్యేగా ఉన్నదో ముఖ్యమంత్రి అక్కడ కూడా ఓడించేసాడు ఆయన. హ్మ్. సో, పెద్ద మాస్టర్ టాక్టీషియన్, పెద్ద పొలిటీషియన్ ఆమె దూరం చేసుకున్నారు. చాలా మందిని దూరం చేసుకున్నారు. సార్. ప్రవర్తన, పరిపాలన హ్మ్. ఈ 2 ఆమె సరిగ్గా అందించలేకపోయింది.